ఘటోత్కచుడు అతి భయంకరమైన రూపంతో ఆకాశం నుండి పెద్ద పెద్ద బల్లాలు, కత్తులు, బాణాలు వర్షంలా కురిపిస్తూ ఉంటే ఆ దాడికి కౌరవసేన మెడలు తెగి మొండాలు వేరైపోయి డొక్కలు చీలిపోయి శరీర భాగాలు ముక్కలై పడిపోతున్నారు. యుద్ధభూమి వారి రక్తంతో ఎర్రటి సముద్రంలా మారిపోయింది. ఆ రోజు ఘటోత్కచుడు ఒక్కడే కౌరవుల్ని అంతం చేసేసి యుద్ధాన్ని ముగించేస్తాడేమో అనిపించింది. ఘటోత్కచుడు కౌరవులకి ఎంత ప్రమాదకరంగా మారాడంటే అప్పటి వరకు అర్జునుడిని చంపడానికని కర్ణుడు దాచుకున్న శక్తి అస్త్రాన్ని ఇక వేరే దారి లేక ఘటోత్కచుడిపై ప్రయోగించాల్సి వచ్చింది. అది ఘటోత్కచుడి గుండెని చీల్చుకుంటూ బయటికి రావడంతో ఘటోత్కచుడు అక్కడికక్కడే నేలకూలి మరణించాడు. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగి ఉన్నా కర్ణుడు ఆ అస్త్రాన్ని ప్రయోగించడానికి వెనకాడినా ఆ రోజు ఎవ్వరూ ఊహించని విధంగా కౌరవులకి నష్టం జరిగేది. కౌరవ సైన్యం ఒక్కటే కాదు, కౌరవులకి అండగా నిలిచిన పెద్ద పెద్ద పాత్రలే నేలరాలిపోయేవి. ఇది ఘటోత్కచుడి వీరత్వాన్ని బలపరచడానికి చెప్పే ఉత్తిత్తి మాటలు కాదు. స్వయంగా ధృతరాష్ట్రుడే ఓ రోజు సభలో మాట్లాడుతూ, మిగతా పాండవులను వదిలే ఆ ఘటోత్కచుడు ఉంటే మనం గెలుస్తామా? నా కొడుకులు బతుకుతారా? తనొక్కడే నా కొడుకుల్ని చంపేస్తాడు అని అంటూ మనోవేదనకు గురయ్యాడు. ఇంకో సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో మాట్లాడుతూ, ఘటోత్కచుడు మరో రావణాసురుడు అంటూ ఘటోత్కచుడి బలపరాక్రమం గురించి చెప్పాడు. అయితే వాళ్ళు అలా భయపడ్డంలో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన స్వయాన భీముడి కొడుకు కదా. హిడింబ మాయలు మంత్రాలు చేసి నరమాంసాన్ని ఆస్వాదిస్తూ అధర్మమే ఊపిరిగా బ్రతికే ఓ రాక్షస స్త్రీ. భీమసేనుడు ధర్మం తప్పని అన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మాటే వేదంగా భావిస్తూ తప్పు చేసిన వాడిని మళ్ళీ పుట్టడానికి కూడా భయపడేలా చంపే గొప్ప వీరుడు. ఇలా రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు, భిన్నమైన జీవితాలు కలిసి జీవించే అవకాశమే లేదు, కానీ కలిశారు. ఎలా అంటే అదో విచిత్రం. చెప్తాను వినండి. ఈ కథ పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకోవడంతో మొదలైంది. పాండవులంతా ఓ అడవిలోని ఓ పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా భీముడు నీటి కోసం వెళ్ళి వచ్చాడు. ఈలోగా ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులతో పాటు కుంతిదేవి కూడా నిద్రలోకి జారుకుంది. వాళ్ళని చూసిన భీముడు అక్కడే ఓ చెట్టు కింద కూర్చుని తన తల్లిని, సోదరుల్ని గమనిస్తూ కాపు కాశాడు. అదే సమయంలో వాళ్ళకి కొంచెం దూరంలో హిడింబుడు అనే రాక్షసుడు పాండవులను గమనిస్తూ ఓ చెట్టు వెనక దాక్కున్నాడు. రాక్షసులకు జాలి, దయ ఉండవు, ప్రేమ, ఆప్యాయతలు ఉండవు. తెలిసిందల్లా ఒక్కటే, ఆకలి. అందులో నరమాంసం అంటే పిచ్చెక్కిపోతారు. ఎప్పుడో కాని దొరకని నరమాంసం తన కళ్ళెదురుగా కనిపించేసరికి హిడింబుడి నోరూరింది. వెంటనే తన సోదరి హిడింబను పిలిచి పాండవులను చూపించి చంపి తీసుకురమ్మన్నాడు. అన్న అడగడమే ఆలస్యం, హిడింబ పనిలో దిగిపోయింది. కానీ ఆ రోజుతో తన జీవితం పూర్తిగా మారిపోతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అది కూడా ఒక మనిషి వల్ల. హిడింబ మాయ ఉపయోగించి మానవ స్త్రీ రూపం ధరించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాపు కాస్తున్న భీముడి అందాన్ని చూసి మైమరచిపోయింది. తరువాత భీముడిపై ఆమెకు అత్యంత పవిత్రమైన ప్రేమ పుట్టింది. తన మనసులో భీముడికి భర్త స్థానాన్ని ఇచ్చేసింది. భీముడు మానవ స్త్రీ రూపంలో ఉన్న హిడింబను చూసి ఎవరని అడిగాడు. కాబోయే భర్త అన్న భావనతో హిడింబ విషయమంతా బయట పెట్టేసింది. తన అన్న పాండవులను చంపి తీసుకురమ్మనడం నుంచి భీముడిపై మనసు పారేసుకోవడం వరకు మొత్తం చెప్పేసింది. ఆపై అన్న గురించి చెబుతూ, పారిపోండి, మా అన్న గమనిస్తే చంపేస్తాడు, వెంటనే పారిపోండి అని హెచ్చరించింది. భీముడు ఇసుమంత కూడా జంకకుండా అలాగే నిల్చుని ఉన్నాడు. మీ అన్న ఒక్కడే కాదు, ఎంతమంది రాక్షసులు వచ్చినా నేను చూసుకుంటా. అక్కడ నిద్రిస్తున్న నా తల్లి, సోదరుల నిద్రకి భంగం కలగకుండా చంపేస్తా అంటూ సొంత మనిషికి ధైర్యం చెబుతున్నట్టుగా చెప్పాడు. ఈలోగా హిడింబ ఎంతకీ రాకపోవడంతో ఓపిక నశించిన హిడింబుడు భీముడు, హిడింబి మాట్లాడుకుంటున్న ప్రదేశానికి వచ్చేశాడు. అక్కడ జరుగుతున్న విషయం తెలిస్తే సోదరి అని కూడా లెక్క చేయకుండా చంపేస్తాడు. అంతటి క్రూరుడు. హిడింబ తన అన్నని చూసి వెంటనే భీముడి వెనక్కి వెళ్ళి దాక్కుంది. ఇంతకు ముందు వరకు సొంత అన్న, ఇప్పుడు పరాయివాడైపోయాడు. అసలు ఎవరో కూడా తెలియని భీముడు ఇప్పుడు అంతకన్నా ఎక్కువైపోయాడు. భీముడు కూడా హిడింబుడిని చూడడంతో అక్కడ యుద్ధపు ఛాయలు కమ్ముకున్నాయి. హిడింబుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీముడు మాత్రం తన ఉత్సాహాన్ని నియంత్రించుకుంటూ, నా సోదరులు నిద్రపోతున్నారు, ఇక్కడ వద్దు, చోటు మారుద్దాం అని హిడింబుడితో అన్నాడు.
కానీ బుద్ధి లేని రాక్షసుడు కదా. భీముడి మాట వినకుండా హిడింబుడు ఒక్కసారిగా భీముడి మీదకు దూకేశాడు. తన తల్లి సోదరులనిద్దరికీ భంగం కలగకూడదని భీముడు వెంటనే ఆ రాక్షసుడిని ఒడిసి పట్టుకుని అక్కడి నుండి దూరంగా ఈడ్చుకుపోయాడు. ఇటు హిడింబ పాండవుల దగ్గరగా నిలబడింది. ఒక రకంగా వారిని కాపలా కాస్తుంది. అటు యుద్ధం మొదలైంది. భీముడు విరుచుకుపడ్డాడు. ఆయన దాడికి తట్టుకోలేక హిడింబుడు పిచ్చి పిచ్చిగా అరిచాడు. ఆ అరుపులకు పాండవులు కుంతీదేవి నిద్రలేచి చూశారు. విషయం అర్థమైంది. ఇక్కడ కళ్ళ ముందు మానవ స్త్రీ రూపంలో హిడింబ కనిపించింది. నలువైపులా చెట్లతో మూసుకుపోయిన అడవి, అందులో ఒంటరి మహిళ. పాండవులకు అనుమానం వచ్చింది. నువ్వు ఎవరంటూ కుంతీదేవి హిడింబను ప్రశ్నించింది. హిడింబ తను రాక్షసి అన్న విషయం తెలిస్తే ఏం చేస్తారో అన్న భయంతో చెప్పకుండా ఉండలేదు. అడిగింది తన సొంత వాళ్ళే అన్నట్టుగా తన అన్న పాండవుల్ని చంపమన్న విషయం దగ్గర నుంచి ఆమె భీముడిపై మనసు పారేసుకున్నంత వరకు పోసగుచ్చినట్టు వివరించింది. మీరు వీడియోలో ఎంతవరకు వచ్చారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సరే, ఇక కథలోకి వస్తే అటు భీముడికి ఇటు హిడింబుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అదే సమయంలో మరో పక్క సూర్యుడు ఉదయించడానికి సిద్ధమయ్యాడు. ఉదయం పూట ఒక ప్రత్యేకమైన సమయంలో రాక్షసుల శక్తి 100 రెట్లు పెరిగిపోతుంది. అర్జునుడు పరుగు పరుగున వెళ్ళి భీముడికి ఈ విషయం తెలియజేశాడు. అంతే, ఇక భీముడు హిడింబుడి ఊపిరి ఆపేయడానికి సిద్ధమయ్యాడు. ముందు హిడింబుడి నడుంపై కాలుతో తొక్కి వెన్ను విరిచేశాడు. తరువాత గట్టిగా పట్టుకుని గాల్లోకి ఎత్తి 100 సార్లు గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి మళ్ళీ తేరుకునే అవకాశం ఇవ్వకుండా నడుము వరకు 2 ముక్కలు చేసి విసిరిపడేశాడు. యుద్ధం తర్వాత కుంతీదేవి పాండవులతో పాటు హిడింబ కూడా భీముడి దగ్గరికి వెళ్ళింది. ఆమెను చూసిన భీముడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోయి మీ అన్నలాగే చావు అని కోపంగా అన్నాడు. తనని భార్యగా స్వీకరించమని హిడింబ ఎంత కోరినా భీముడు అస్సలు వినలేదు. హిడింబ కొన్ని క్షణాల్లోనే భీముణ్ణి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేసింది. వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోలేదు కదా. కుంతీదేవిని పక్కకు తీసుకువెళ్ళి తనకు భీముడిపై ఉన్న ప్రేమను వివరించడానికి ప్రయత్నించింది. నేను భీముడిపై మనసు పడ్డాను, మనస్ఫూర్తిగా భర్త స్థానాన్ని ఇచ్చేశాను. ఇప్పుడు ఆయన నన్ను భార్యగా స్వీకరించి భార్య పొందే భోగాలను ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంటూ తన మనసులో అపారమైన ప్రేమను బయటపెట్టింది. ఓ రాక్షసి నుండి ఇలాంటి మాటలు రావడం కుంతీదేవిని ఆశ్చర్యపరిచింది. నన్ను మీ కోడల్ని చేసుకోండి, మీకు ఆపద కలిగినప్పుడు మీ అందరినీ మోసుకుని దూరంగా తీసుకువెళ్ళగలను. అంతేకాదు, నా దివ్య దృష్టితో భవిష్యత్తు కూడా చూడగలను. భవిష్యత్తులో మీరు సాలిహోత్రుడు అనే మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వ్యాస మహర్షి మిమ్మల్ని కలిసి మీరు చేయవలసిన పనిని నిర్దేశిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ని మాటల్లో ఆమెకు భీముడిపై ఏర్పడిన ప్రేమ కుంతీదేవికి అర్థమైంది. వెంటనే హిడింబను భీముడికి భార్యను చేస్తానని మాట ఇచ్చింది. ఈ విషయాన్నే ధర్మరాజుకు వివరించింది. ఆయన కూడా అంగీకరించడంతో కుంతీదేవి ధర్మరాజు అక్షింతలు వేసి దీవించి వారిద్దరిని భార్యాభర్తల్ని చేశారు. కాలం గడిచింది. హిడింబ చెప్పినట్టే పాండవులు సాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ వ్యాస మహర్షిని కలిశారు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడికి హిడింబకి మగబిడ్డ పుట్టాడు. తండ్రి బలం, తల్లి మాయామంత్రాలు కలగలిసి అరివీరభయంకరుడైన ఘటోత్కచుడు జన్మించాడు. ఘటోత్కచుడు పుట్టడమే నవయవనంతో జన్మించాడు. దానికి తోడు పుట్టుకతోనే మాయలు మంత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే వచ్చేశాయి. ఘటోత్కచుడి రూపం ఎప్పుడూ నిల్చుని ఉండే వెంట్రుకలతో, వంకర్లు తిరిగిపోయి ఉండే కోరలతో అత్యంత భయంకరంగా ఉండేది. అలా నవయవ్వనుడు పుట్టుకతోనే మాయలు తెలిసినవాడు కావడంతో ఆపదలో ఉన్నప్పుడు, తన అవసరం పడినప్పుడు తలుచుకుంటే క్షణాల్లో ప్రత్యక్షమవుతానని చెప్పి ఘటోత్కచుడు మాయమైపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు పుట్టించిన భయం అంతా ఇంతా కాదు. ధృతరాష్ట్రుడు పడ్డ భయాన్ని, మనోవేదాన్ని నిజం చేస్తూ భీకరమైన పోరాటం చేశాడు. ఘటోత్కచుడికి ఎదురు పడితే బ్రతకమేమో అని భయపడ్డ పెద్ద పెద్ద వీరులు కూడా వెన్నుచూపి పారిపోయారు. ఓసారి అర్జునుడికే గట్టి పోటీ ఇచ్చి దాదాపు 8 రోజులు యుద్ధం చేసిన భగదత్తుణ్ణి కౌరవులు ఘటోత్కచుడితో పోరాడడానికి పంపించారు. కానీ చివరికి భీష్ముడు సూర్యాస్తమయం అవుతుందన్న సాకు చెప్పి భగదత్తుణ్ణి ఘటోత్కచుడి నుండి కాపాడుకోవాల్సి వచ్చింది. మరోసారి అలంబసురుడు భీముడిపై చేసిన దాడికి భీముడు నిల్చుండిపోయాడు. ఇది చూసిన ఘటోత్కచుడు అలంబసురుడితో యుద్ధానికి వెళ్ళి రెచ్చిపోయి పోరాడాడు.
వారిద్దరూ యుద్ధం చేస్తుంటే యుద్ధభూమి అల్లకల్లోలం అయిపోయింది. అంతలా తలపడ్డారు కానీ అలంబసురుడు కూడా ఘటోత్కచుడి దాడికి నిలవలేకపోయాడు. ఘటోత్కచుడు అలంబసురుడి తల తెంపి అందరికీ చూపిస్తూ యుద్ధభూమి అంతా తిరిగాడు. దుర్యోధనుడి రథం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి ఆ తలని రథం మీదకి విసిరేశాడు. ఇంకోసారి అలాయుధ అనే రాక్షసుడు ఘటోత్కచుడిపై యుద్ధానికి వెళ్ళాడు. కానీ అప్పుడు కూడా అదే జరిగింది. అలంబసురుణ్ణి చంపినట్టే అలాయుధుని కూడా క్రూరంగా చంపి అతని తల తెంపి మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి విసిరికొట్టాడు. యుద్ధభూమిలో ఘటోత్కచుడు సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసి కౌరవులు వణికిపోయారు. చనిపోయే కొంత సమయం ముందు వరకు కూడా అస్త్ర విద్యల్లో అర్జునుడికి సమానమైన కర్ణుణ్ణి ముప్పతిప్పలు పెట్టాడు. ఇక ఘటోత్కచుడిని అదుపు చేయలేక అర్జునుడి కోసం కర్ణుడు జాగ్రత్తగా దాచుకున్న శక్తి అస్త్రాన్ని కర్ణుడు ఘటోత్కచుడిపై వదిలాడు. మరుక్షణంలో ఘటోత్కచుడు నేలకూలి చనిపోయాడు. ఒక రకంగా కర్ణుడు అర్జునుడి చేతిలో మట్టి కరవడానికి ఘటోత్కచుడు మూల కారణం అయ్యాడని చెప్పవచ్చు. ఇలా ఓ రాక్షస స్త్రీ ఎవరూ ఊహించిన విధంగా భీముడి భార్య అయ్యింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు అండగా నిలిచే ఓ వీరుణ్ణి ఇచ్చింది. ఇదంతా ఆస్తులు అంతస్తులు ఆశించి చేయలేదు, కేవలం భీముడి ప్రేమ కోరి చేసింది. మనిషా లేదా రాక్షసుడా అనేది పుట్టుకతో నిర్ణయించబడదు. అతని ప్రవర్తన, ఆచరణ మరియు జీవన విధానమే అతన్ని దేవుడిగా లేదా రాక్షసుడిగా మారుస్తాయి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.